కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కమిటీ చైర్మన్ గా కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నియమితులయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కమిటీ పరిశీలించనుంది. 7 సభ్యులు, 2 నిపుణులతో కమిటీ నియామకమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కమిటీ చైర్మన్ గా కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నియమితులయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కమిటీ పరిశీలించనుంది. 7 సభ్యులు, 2 నిపుణులతో కమిటీ నియామకమైంది. కమిటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు లైవ్ లో అందిస్తారు. నర్సింగరావు. ఎస్ లక్ష్మీదుర్గ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు పీసీ ఘోష్ విచారణ కొనసాగుతుండగానే మరొక వైపు ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. సో ఈ నివేదిక పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఒక రిపోర్టు ఇవ్వడం కోసము ఈఎన్సీ ప్రభుత్వానికి ఒక నిపుణుల కమిటీని సిఫార్సు చేశారు. జలవనరుల సంఘం, కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 7 సభ్యులు ఉన్నారు. మరో 2 నిపుణుల్ని కూడా చేర్చారు. మొత్తంగా 9 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఈ కమిటీ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రిపోర్టుకి అనుగుణంగా, ఆ రిపోర్ట్లోని అంశాలకు అనుగుణంగా ఏ విధంగా ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన పూర్తి స్థాయి అధ్యయనం చేసి అందుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికని ప్రభుత్వానికి అందించనుంది ఈ కమిటీ. ప్రధానంగా ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇక్కడ లీకేజీలు కావడము, డ్యామేజ్లు జరగడము, ప్రధానంగా మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిపోవడము, 3 పియర్స్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ విధంగా పునరుద్ధరణ పనులు చేయాలి, అక్కడ ఏ విధమైనటువంటి సాయిల్ టెస్టులు చేయాలి, అక్కడ ఏ విధమైనటువంటి హైడ్రాలజీ పరీక్షలు నిర్వహించాలి అనేటువంటి దానిపైన సమగ్రంగా ఆ పరీక్షలన్నీ కూడా నిర్వహించి అక్కడ పునరుద్ధరణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది వారు ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రధానంగా ఇందులో ఈ కమిటీలో జలవనరుల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యాతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈఎన్సీ అనిల్ కుమార్, ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, అదేవిధంగా ఓఎండ్ఎం ఈఎన్సీ అదేవిధంగా రామగుండం ఈఎన్సీ, ఈ విధంగా మొత్తంగా 2 నిపుణుల కమిటీ కూడా ఉంటుంది. ఈ కమిటీ ప్రధానంగా అటు ఎన్డీఎస్ఏతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ పూణేలో ఉన్నటువంటి మరొక జనరల్ సంఘంతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన, ఏ విధమైనటువంటి పరీక్షలు చేయాలా అనేటువంటి దానిపైన కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అక్కడ హైడ్రాలజీ పరీక్షలు నిర్వహిస్తుంది. అన్ని రకాల పరీక్షలు చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నిర్మించాలి, నిజానికి అక్కడ పునరుద్ధరణ చేసేందుకు వీలుందా లేదా, ఇప్పుడు 7th బ్లాక్లో పూర్తిగా తొలగించి అక్కడ మళ్ళీ ఇతర బ్లాకులు దెబ్బతినకుండా ఏ విధంగా పునర్నిర్మించవచ్చు, నిజంగా అది సాధ్యమేనా, ఒకవేళ అక్కడ మళ్ళీ తవ్వకాలు జరిపితే ఇతర బ్లాకులు ఏమైనా దెబ్బతింటాయా, ఆ దెబ్బతినకుండా మళ్ళీ యథావిధిగా ఆ 7th బ్లాకును మాత్రమే నిర్మించడానికి సాధ్యం అవుతుందా అనేటువంటి దానిపైన, అదేవిధంగా ఇక్కడ అన్నారం, సుందిళ్లలో కూడా అక్కడ డ్యామేజ్ని ఏ విధంగా రిపేర్ చేయొచ్చు, రిపేర్ చేయడానికి సాధ్యం అవుతుందా, ఏ విధమైనటువంటి పద్ధతుల్ని అనుసరించాలి అనేటువంటి దానిపైన అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదికను అందిస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాని పునరుద్ధరణ కోసము చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే నిజంగా పునరుద్ధరణ సాధ్యమే, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కమిటీ సిఫార్సు చేస్తే అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వాస్తవానికైతే ఈ నిర్మాణ సంస్థలే వాటిని పునరుద్ధరణ ఖర్చులను కూడా భరించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. కానీ ఎల్ఎన్టీ సంస్థ ఏమో ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఈ కమిటీ ఏం నివేదిక ఇస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో నిజంగా అసలు ఒకవేళ ఇప్పుడు పునరుద్ధరణ చేస్తే అక్కడ చేపట్టేటువంటి పనులకు సంబంధించి ఏ కంపెనీలకు నిర్మించేటువంటి సామర్థ్యం ఉంది, నైపుణ్యం ఉంది అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు ఈ నిపుణుల కమిటీ సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక చాలా అత్యంత కీలకం. అయితే ఇప్పుడు ఈఎన్సీ జనరల్ ప్రభుత్వానికి ఈ 9 మంది సభ్యులతో, ఈ 9 మంది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక అనుగుణంగా పునరుద్ధరణ పైన
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పైన ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ మేరకు ప్రభుత్వము దానికి ఆమోదం తెలిపిన తర్వాత ఈ కమిటీ రంగంలోకి దిగి కార్యాచరణను మొదలు పెట్టబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.